అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశేషం ఏంటో తెలుసు కదా. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నేను జంట నాగులకు పూజ ఏ విధంగా చేశాను అనేది మీ అందరికీ తెలియజేయబోతున్నాను. అలాగే మనము జంట నాగులు అనేది రావి చెట్టు కింద వేప చెట్టు కింద ఉంటే వాటికి పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. చేసిన పూజా విధానాన్ని మీ అందరికీ ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. మేము మొట్టమొదటిగా చేసిన పని ఏంటి అంటే ఈ జంట నాగుల విగ్రహానికి నీటితో చక్కగా అభిషేకించాము. మీకు కుదిరితే ఆవు పాలుతో కూడా అభిషేకించండి. మేమైతే ఇక్కడ నీటితో అభిషేకించాము. విగ్రహం మొత్తం తడిచే వరకు నీట్గా అభిషేకించండి. ఎక్కడా పొడ లేకుండా ఉండాలి. పొడి లేకుండా అంటే కొంచెం ప్లేస్లో కూడా అది తడవకుండా ఉండకూడదు. నీట్గా మొత్తం తడిచే విధంగా అభిషేకం చేయాలి. చూడండి, ఇలా అభిషేకించేటప్పుడు ఒక చేతిని స్వామి మీద ఉన్నట్టు ఇంకో చేతితో నీటిని పోస్తూ ఉండాలి. ఒకవేళ మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం అభిషేకించవచ్చు. మనమే అభిషేకం చేసేటప్పుడు అయితే ఇలా ఒక చేతిని స్వామి మీద పెట్టి ఇంకో చేతితో నీటితో అభిషేకించాలి. చూసేసాం కదా, ఎక్కడా పొడ లేకుండా అభిషేకం చేసేసాము. తర్వాత పసుపు రాసుకోవాలి. అసలు ఈరోజు పూజ చేయడం మన అదృష్టంగా భావించాలి. ఈ జంట నాగులు రావి చెట్టు కింద కానీ వేప చెట్టు కింద కానీ ఉండే జంట నాగులకి పూజ చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. మనము స్వామివారికి ఎంత పసుపు సరిపోతుందో అంత పసుపు తీసుకొని చక్కగా రాసుకోవాలి. ఇది కూడా ఎలా రాసుకోవాలి అంటే స్వామివారి వెనక భాగం ఉంటుంది కదా, ఆ వెనక విగ్రహానికి వెనక సైడ్ కూడా పొడ లేకుండా చక్కగా రాయాలి. ఇది పెద్దవాళ్ళు చెప్పే నియమంలో ఒకటి. ఈ పూజ చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే జంట నాగులు కొంచెం పవర్ఫుల్ అంటారు కదా, సో కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఇది పూజ చేయాలి. అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మనకి నెలలో 2 షష్ఠీలు వస్తాయి. కానీ ఈ మార్గశిర శుక్లపక్షంలో వచ్చే షష్ఠికి చాలా విశేషం ఉంది. అదేంటో తెలుసు కదా. ఈరోజు శివుని తేజస్సు రెల్లుగడ్డిలో పడిందనమాట. ఆ రెల్లుగడ్డిలో నుంచి స్వామివారు ఆవిర్భవించారు. సో ఈరోజు స్వామివారు జన్మించిన రోజు అనమాట. ఈరోజు మీరు మనస్ఫూర్తిగా స్వామిని ఒక చిన్న నైవేద్యంతో అయినా సమర్పించి భక్తితో పూజించండి. మీకు వచ్చిన మంత్రాలను చదవండి. భక్తి మాత్రమే ముందు ప్రధానం. తర్వాత ఏదైనా మనము గొప్పలకి పోయి పూజ చేయనక్కర్లేదు. భక్తితో పూజ చేస్తే చాలు. ఒక పసుపు కుంకుమ పండ్లు పెడితే చాలు. నలుగురి కోసం గొప్పగా ఏం పూజ చేయబడలేదు. చూడండి, వెనక విగ్రహం వెనక కూడా చక్కగా రాసేసుకోవాలి, పొడ ఏమి లేకుండా. నేను ఇలా పసుపుతో రాసేసుకున్నాను. ఇలా పసుపు రాసేసిన తర్వాత చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈరోజు మీరు కుదిరినట్టయితే ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 మార్లు పఠించండి. మీకు ఇంకా స్తోత్రాలు చదవడం వచ్చినట్టయితే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కూడా ఒక 9 మార్లు పారాయణం చేయండి. ఈ పూజను కేవలం షష్ఠి నాడు మాత్రమే కాకుండా ఒక 6 వారాలు 9 వారాలు అలా మొక్కుకొని పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు నేను దీపం పెట్టడానికి సిద్ధం చేసుకుంటున్నాను. పసుపు కుంకుమ చల్లి తర్వాత ప్రమిదను తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. తర్వాత స్వామివారికి తెల్ల పువ్వులన్నా ఎర్ర పువ్వులన్నా చాలా ఇష్టం. వాటితో అలంకరించాను.
తరువాత ప్రమిదలో ఆవు నూనె కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఇక్కడ ఒత్తులు ఎన్ని వేయాలి అనేది కొంతమందికి సందేహం వస్తుంది కదా. సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు అంటారు కదా, దానికి ప్రతీకగా 6 ఒత్తులని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. దీపం వెలిగించే ముందు దీపానికి ముందు పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజు కదా, స్వామిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కండి. ఇప్పుడు చూడండి, మనం కూడా పుట్టినరోజు నాడు కొంచెం స్పెషల్గా ఉంటాం కదా, ఆ రోజు సంతోషంగా. అలాగే స్వామివారు కూడా ఈరోజు పుట్టినరోజు కదా, స్వామివారిని యథాశక్తిగా పూజించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. తర్వాత ఒత్తిని నూనెలో వేసి ఆ కొసని బాగా నలుపుకోవాలి. అప్పుడే దీపం అనేది చక్కగా వెలుగుతుంది. నేను ఇక్కడ ఈరోజు ప్రసాదంగా వడపప్పు బెల్లం తీసుకొచ్చాను. దీపం వెలిగించే ముందు తెలుసు కదా, అగ్గిపెట్టితో డైరెక్ట్గా వెలిగించకూడదు. సో అందుకని కడ్డీతో వెలిగిస్తున్నాను ఇక్కడ నేను. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మనము కడ్డీని వెలిగిస్తాం కదా, అప్పుడు ఊరికే కొండెక్కిపోతూ ఉంటుంది మనం దీపం వెలిగించే లోపల. అలా అవ్వకుండా ఉండాలి అంటే ముందుగా కడ్డీలను నూనెలో ముంచి అగ్గిపెట్టితో వెలిగిస్తే ఆ తర్వాత దాంతో దీపాన్ని వెలిగిస్తే దీపం అనేది చక్కగా వెలుగుతుంది. అండ్ కడ్డీలు కూడా మధ్య మధ్యలో ఆరిపోకుండా ఉంటుంది. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షితలు వేయండి. స్వామివారికి తెచ్చిన పండ్లను సమర్పించండి. కడ్డీలు వెలిగించి హారతిని ఇవ్వండి. మీకు కుదిరినట్టయితే టెంకాయను కూడా కొట్టండి. 2 చేతులతో హారతిని ఇవ్వాలి. నేను ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠిని ఇలా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కుదిరినట్టయితే రావి చెట్టు కింద ఉండే జంట నాగుల విగ్రహానికి ఇలా పూజ చేయండి. చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.